అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో శీతాకాలం వచ్చిందంటే వలస పూసల తోటల్లో పర్యాటకుల సందడి కోలాహలంగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చిన పర్యాటకులు వలస పూల అందాలను తిలకించి తన్మయత్వం పొందుతారు. శీతాకాలంలో వలస పూలు పర్యాటకులకు ఆనందాన్ని పంచుతున్నాయి. నెల రోజుల పాటు ఈ పూల అందాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ ప్రాంతంలో పర్యాటకులు ఫోటోలు తీసుకుంటూ ఆనందం పొందుతున్నారు. ఇక్కడ పలు సినిమాల షూటింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరవశించే ప్రకృతి దృశ్యాల నడుమ పర్యాటకులు కేరింతలు కొడుతూ ఈ యొక్క ప్రకృతి రమణీయమైనటువంటి వలస పూల అందాలు తిలకిస్తూ ఫోటోలు బంధించుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను ఈ యొక్క మన్యం ప్రాంతంలో వాళ్ళు వీక్షించడానికి దాచుకోవడానికి చూస్తున్నారు. ఈ చలికాలం సీజన్ వచ్చిందంటే సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నది వలస పూలు. ఈ సీజన్ వచ్చిందన్నట్లయితే నెల రోజుల పాటు ఈ పూల అందాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఓ పక్కన జాతీయ రహదారి పక్కనే ఉండడంతోనే ప్రతి ఒక్కరూ కూడా వారి జ్ఞాపకాలు సెల్ ఫోటోల్లో తీసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. చూడటానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫొటోస్ అవి తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఇంట్లో అలా ఉండి ఇక్కడికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉందండి. సండే కదండి, అందువల్ల ఫ్యామిలీతో టూర్కి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనమాట. నేను చెప్పాలంటే అరకు అందాలని, సో మన ఆంధ్ర ఊటి అంటారు అరకంటే అందులోని అన్ని పచ్చని ఇవన్నీ చూస్తాం. చాలా హ్యాపీగా ఉంది అనమాట. సో ఈ వరకు ఫుల్ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. పర్యాటకం అంటేనే ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటి పాడేరు, ఇక్కడ మనం చూసినటువంటి ఈ వలస పూల అందాలు ఈ యొక్క సీజన్లోనే ఉంటూ ఎంతో మందికి ఆకర్షణీయంగా కనిపిస్తూ వాళ్ళకి దైనందినంగా జీవితంలో ఎంతో బిజీగా ఉంటారు. కానీ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక స్వచ్ఛమైనటువంటి చల్లమైనటువంటి ఆనందం కలిగి ముందుకు సాగుతుంటారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.